హాయ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు మొదటి n సహజ సంఖ్యల మొత్తం దీని యొక్క ఫార్ములా n ఇంటూ n+1/2. దీనికి ప్రూఫ్, దీన్ని ఎలా నిరూపిస్తామో నేర్చుకుందాము. ఓకే, యాక్చువల్లీ n సహజ సంఖ్యలు అంటే సహజ సంఖ్యలను క్యాపిటల్ Nతో సూచించడం జరుగుతుంది. వీటిలో 1, 2, 3, 4 సో ఆన్ అప్ టు n వరకు ఉంటాయి. ఓకే, మొత్తము అప్ టు n వరకు ఉంటాయి. ఈ n సహజ సంఖ్యల మొత్తము ఈ ఎంత అవుతుంది అంటే వీటిని కూడినప్పుడు ఏవైనా కానీ మనకు పర్టికులర్గా సపోజ్ 1 + 2 + 3 + 4 సో ఆన్ 100 వరకు ఇచ్చాడు అతను. ఇస్తే వీటి మొత్తం ఎలా కనుక్కోవడం ఎలా షార్ట్ కట్. సో దీనికి ప్రూఫ్ ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. అదేంటి, n ఇంటూ n+1/2. ఇది ఎలా వచ్చింది, n ఇంటూ n+1/2 అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. సో ఆల్రెడీ మనకు తెలుసు మొదటి n సహజ సంఖ్యలు ఏంటివి, ఈ n ఎలా కూడాలి. సపోజ్ వీటిని క్యాపిటల్ N అనుకుందాము, లేదా సమ్ ఆఫ్ n. ఓకే రైట్, 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది n-2 + n-1 ప్లస్ లాస్ట్ నెంబర్ n అవుతుంది. రైట్, ఇదే సిరీస్ను మళ్ళీ ఈ సమ్ ఆఫ్ n సిరీస్ని రివర్స్లో రాసుకుందాం. n + n-1 + n-2 ప్లస్ సో ఆన్ 3 + 2 + 1గా రాసుకోవచ్చు. ఓకే, వీటిని ఒక్కసారి ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసినప్పుడు ఈ రెండింటిని ఈ ఈక్వేషన్ 1ని లేదా ఈక్వేషన్ 2ని యాడ్ చేద్దాం. 1 + 2 ఇది రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2SN సమ్ ఆఫ్ 2SN సేమ్ సిరీస్ కాబట్టి. సో ఈ రెండింటిని ఒకటిగా రాసుకుందాం, n+1. ఇప్పుడు ఈ రెండింటిని యాడిషన్ చేద్దాం, ప్లస్ n-1 + 2. ఓకే, ప్లస్ n-2 + 3. ఈ రెండు ఒకటిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ రెండింటిని ఒకటిగా తీసుకుందాం. ఓకే, సో ప్లస్ సో ఆన్ చివరికి వచ్చేటప్పటికి చివరి 3 దీంట్లో n-2 + 3 ప్లస్ n-1 + 2 ప్లస్ n+1. ఇది ఏంటి, 2s ఆఫ్ n. 2s ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇది n+1. ఓకే, ప్లస్ ఇందులో చూడండి -1 + 2 ఎంత, n+1. ఓకే, నెక్స్ట్ దీంట్లో n+1 -2 + 3 ప్లస్ సో ఆన్. ఇది కూడా చూడండి, ఇది కూడా n+1. ఇది కూడా చూడండి, ఇది n+1. చివరిది కూడా n+n+1. మొత్తం ఎన్నిసార్లు n ఉంటుంది, n టైమ్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ సిరీస్లో ప్రతిదీ కూడా n టైమ్స్ రావడం జరిగింది. సో ఈ సిరీస్లో మొత్తం 1 నుంచి n వరకు ఉంటే దీంట్లో 1 నుంచి n వరకు ఉన్నాయి. కాబట్టి రివర్స్లో మొత్తం n టైమ్స్ n+1 ఉన్నాయి. సో n ఇంటూ n+1గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది సమ్ ఆఫ్ n ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. ఈ 2 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భాగించడం జరుగుతుంది. ఓకే, మామూలుగా దీంట్లో ఒకటి జనరల్గా కూడా చూద్దాము. ఆల్రెడీ మనకు తెలిసిన సిరీస్ ఒకటి తీసుకున్నాం, 1 + 2 + 3 + 4 + 5 + 6 ఇక్కడ వరకు తీసుకుందాం. చూడండి, మనం ఈ ఫస్ట్ దాన్ని ప్లస్ ఈ 6ని యాడ్ చేద్దాం, ఎంత అవుతుంది, 7 అవుతుంది. నెక్స్ట్ ఈ 3 + 5 యాడ్ చేద్దాం, ఇది కూడా 7 అవుతుంది. 4 + 3 7. ఓకే, మొత్తము 3 టైమ్స్ 7 21. ఓకే, ఈ విధంగా చూసుకున్నా కానీ జనరలైజ్గా మామూలుగా చూసుకున్నా కానీ 21 అవుతాయి. అదే ఫార్ములా ప్రకారం ఏంటి, ఫార్ములా ఏంటి, n ఇంటూ n+1/2. ఇక్కడ n ఏంటి, చివరి సంఖ్య తీసుకోవాలి. n అనేది ఒకటే సీక్వెన్స్లో చివరి సంఖ్య తీసుకోవాలి. ఈ చివరి సంఖ్య 6. 6 ఇంటూ 6 + 1/2. 2 1 2 మూల 6 1 7, 7 మూల 21. సో 21. ఇది కూడా అకార్డింగ్ టు ఫార్ములా కూడా
సేమ్ రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కేసు, ఇందులో సపోజ్ 1 + 2 + 3 + 4 + 5 ఓన్లీ బేస్ సంఖ్యలే ఉన్నప్పుడు, అంటే ఇక్కడ మన సరి సంఖ్యలు ఉన్నప్పుడు రెండు అవి గుంపులుగా రావడం జరుగుతుంది. సో ఒక జతగా రావడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం జతలు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, 1 + 5 6 అవుతుంది, 4 + 2 6 అవుతుంది. బట్ 3 ఉంది. ఈ 3 అనేది ఏమవుతుంది, 2 × 6 + 6/2 కూడా 3 అవుతుంది, లేదా డైరెక్ట్ 3 యాడ్ చేసినా అవుతుంది. 12 + 3 15 అవుతుంది. ఓకే, 12 + 3 అవుతుంది. అకార్డింగ్ టు ఫార్ములా కూడా n × n + 1/2 ఏంటి, చివరి సంఖ్య n 5 5 + 1/2 ఇది 5 + 1 6 5 × 6/2 2 1 2 మూల 5 మూల 15 ఇది కూడా ఆన్సర్. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మనం జనరలైజ్ చూసుకున్నా కానీ ఇది స్టాండర్డ్ మెథడ్, ప్రూవ్ చేయడం మాత్రం ఇది స్టాండర్డ్ మెథడ్. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ లేదా మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఈ సూత్రాన్ని వాడడం జరుగుతుంది. దీనికి ఫార్ములా ఎలా వచ్చిందో చూడడం జరిగింది. ఓకే అండి, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ వీటిని షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మీకు ఈ విధంగా మీరు కనుక షేర్ చేసి మాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే నేను ఎక్కువ వీడియోస్ తయారు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.